లేకపోతే మనకెవరు లోపడతారు? హల్లెలూయా. మీరు బాగా ఆలోచించండి. బైబిల్లో మనం ఎంతో వాక్యాలు బోధిస్తున్నాం, వాక్యాలు మనకు బాగా తెలుసు. హల్లెలూయా. అయితే 100% నువ్వు ఏం విత్తుతున్నావో అది ఖచ్చితంగా వెనకాల కోసుకోవాల్సిందే. నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, మనం ఏం విత్తుతున్నామో ఈరోజు మనము దేవుని వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే రేపు మహిమ మీద మహిమ మనకు దొరుకుతుంది. హల్లెలూయా. వాక్యం ఒకటి, మనం ఒకటి జీవించామనుకోండి, మరి వ్యతిరేకమైన కార్యాలు మనం కోసుకోవాల్సి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం ఆ వాక్యాన్ని విన్నా, అది ఇంకా ఏంటంటే వాక్యాన్ని తెలుసుకొని కూడా మనము వ్యతిరేకంగా మనం జీవించడం వలన బైబిల్ అంటున్నది, తెలిసి పాపం చేస్తే, తెలియకుండా పాపం చేసే వారికి కొన్ని దెబ్బలు, తెలిసి పాపం చేస్తే అనేక దెబ్బలు అని బైబిల్ అంటున్నది. కాబట్టి మన జీవితంలో మరి ఏదైతే నిదానంగా మందిరానికి వచ్చిన తర్వాత, మీరు ఇంట్లో ఎక్కడెక్కడో మీటింగ్స్కి వెళ్తా ఉంటారు, రాజకీయ నాయకులు ఎన్నెన్నో మాట్లాడుస్తారు, ఎన్నెన్నో హామీలు ఇస్తూ ఉంటారు, అవన్నీ చెవిలో తిని ఆ చెవిలో వదిలేస్తూ ఉంటారు. బట్ మందిరం లోపల వచ్చిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, అది ఈ మందిరంలో జరిగే ప్రార్థన కావచ్చు, లేదు గృహ కూడికలు జరుగుతూ ఉన్నది 6 వారాలు 7 వారాలు, మరి 3 వారాలు, లేదు స్వార్థ సేవ ప్రార్థనలు, ఏదైనా చేయవచ్చు, లేదు పరిశుద్ధాత్మ కూడిక, ఉపవాస ప్రార్థన, ఈ ప్రార్థనలంతా కూడా మీరు వచ్చినప్పుడు మరి జాగ్రత్తగా మాటలు వినాలి. దేవుని మాటలు, ఈ మాటలు వినాలా? దేవుని మాటలు చక్కగా విని దానికి నువ్వు లోబడాలి. ఎందుకంటే వాక్యమై ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడట? దేవుడు వాక్యమై ఉన్నాడు. కాబట్టి నువ్వు వాక్యమైన దేవునికి నువ్వు ఎంతగా లోబడుతున్నావో ఆ వాక్యమే నీ జీవితంలోనికి ఆశీర్వాదాలు తీసుకొస్తాడు. మరి విన్న తర్వాత ఇది నాకు కాదు లేని అట్లా వదిలేసినాం అనుకో, లేదా ఏదో ఒక నిర్లక్ష్యంగా దేవుని మాట విన్నాం అనుకో, ప్రియులరా, ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనలను తీర్పు తీరుస్తుందని బైబిల్ ఉంటున్నది. హల్లెలూయా. ఒకరోజు మనలను వాక్యము తీర్పు తీస్తుంది. వాక్యమే మనలను ప్రియులరా, మనం తెలిసి పొరపాటులు చేసినప్పుడు అనేక దెబ్బలు మన చేతులు పొందుకుంటాం. సాతానుడు ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రియులరా, మరి చాలా నూతనమైన పద్ధతిలో, మరి ముఖ్యంగా దేవుని బిడ్డలను మోసం చేస్తున్నాడు. ఆ మోసకరమైన క్రియలను గురించి దేవుని బిడ్డలు కూడా, మరి దేవుని జనులైన వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ప్రియులరా, మనం దయచేసి ఆలకించండి. దేవుని యేసు ప్రభు స్వయాన పలికిన మాట ఇది. మరొకసారి చదవండి. యేసు ప్రభు చెప్పిన మాట ఇది, మీరు నా నామ నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతవరకు సహించిన వాడు రక్షింపబడును. హల్లెలూయా. మీరు ద్వేషింపబడతారు, నా నామ నిమిత్తము దూషింపబడతారు, అయితే సహించండి అంటున్నాడు యేసయ్య. ఏం చేయాలంట? సహించండి. ద్వేషింపబడవచ్చు, నువ్వు చేయని పాపాలు, నువ్వు చేయని కార్యాలను కూడా వాళ్ళు మరి వ్యర్థంగా మీతో నేరాలు మోపవచ్చు, అయితే మీరు ఏం చేయమంటున్నాడు యేసయ్య? సహించండి, అంతవరకును సహించిన వారు రక్షింపబడును. హల్లెలూయా. ఒకరోజు సహించేసి ఇంకొక రోజు నేను సహించలేనని చెప్పకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. మనలో ప్రియులరా, మరి కొంతమంది అంటారు ఉప్పు కారం వేసుకొని తిన్నట్లు, ఉప్పు కారం వేసుకున్న వాడు అసలు దీన్ని సహించలేని అంటారు కొంతమంది. హల్లెలూయా. నువ్వు ఉప్పు కారం వేసుకుంటావు, తక్కువ వేసుకుంటావు. దేవుడు కొన్ని స్థలాల్లో పోతే ఉప్పే ఉండదు, అయినా స్తోత్రం, మంచిదే అది శరీరానికి. మీకు తెలీదు, ఇక ఉప్పు ఎక్కువగా తింటే హల్లెలూయా శరీరం వాసిపోతుంది. జాగ్రత్త, బీపీ పెరిగిపోతుంది. తర్వాత కారం ఎక్కువ తిన్నాం అనుకో, పేగులు ప్రాబ్లం వస్తుంది, మళ్ళా లివర్ ప్రాబ్లం. హల్లెలూయా. లివర్ అంతా చెడిపోతుంది మళ్ళా. హల్లెలూయా. కాబట్టి దయచేసి సహించాలి మనం. హల్లెలూయా.
కాబట్టి మీ జీవితంలో ఎవరైనా అనరాని మాటలు చెప్పినా కానీ కొంచెం ఓర్చుకొనండి, సహించండి. మరొక విషయం తెలుసా, ప్రభు ఏం చెప్తున్నాడు అది మన గుర్తుకు రావాలి. చాలా మంది ప్రభు చెప్పేది వదిలేస్తున్నట్ట. మన ఏంటి అసలు, మన హోదా ఏంటి అసలు, నేనేంటి, నేను అనుకుని పోతాడు. హల్లెలూయా. నువ్వు అనేది జీరో పెట్టుకోవాలి. అప్పుడు యేసు ప్రభు మనకి హీరోగా వచ్చి నిలబడతాడు. నువ్వే హీరో అనుకున్నావంటే జీవితమే జీరో అయిపోతుంది, ఏమి సాధించేది ఉండదు అక్కడ. హల్లెలూయా. నేను ఏమి లేదు సున్నా అనే ఒక ప్రాంతానికి నువ్వు రావాలి. అందుకే బైబిల్లో గలతీయులకు రాసిన పత్రికలో చెప్పడం, ప్రభువా నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక నేను కాదు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు సిలువ వేయబడ్డావు, నీ వెంట నీలో ఏమీ రాకూడదు, ఇంకా అంతే, చచ్చిపోయినావు నువ్వు. సచ్చిన శవానికి సమానము క్రైస్తవ జీవితం అనేది. లేదు నాలో ప్రాణం ఉన్నదంటే అసలు ఆ ప్రాణం కాదది. ఈయన మాన రోషం సిగ్గు స్థిరం అంతా వదిలిపెట్టారా దేవుని బిడ్డలు? ఆమె అదే చచ్చిపోయిన దానికి అర్థం. చచ్చిపోయిన వారు చదవండి ఒకసారి కావాలండి ఆ మాట. సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. అంటే ఇప్పుడు జీవించే జీవితం ఏందంట కింద అట్లాగనే, నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి, ఇది మాట అందరూ చెప్పండి, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని, అందరూ చెప్పండి, దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం, నేను ఇప్పుడు జీవించే జీవితం ఏందంట, నన్ను ప్రేమించి నా కొరకు, హల్లెలూయా, నన్ను ప్రేమించి నా కొరకు నన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క విశ్వాసం వలన జీవిస్తున్నాను. యేసు కొరకు జీవిస్తున్నాను. చెప్పండి, యేసు కొరకు జీవించుచున్నాను. హల్లెలూయా. కాబట్టి నీవు సహించాలి అంటున్నాడు. పక్కన వాళ్ళు చేయి పట్టుకొని చెప్పండి, అమ్మా నువ్వు అంతవరకు సహించయ్యా. బ్రదర్స్ చెప్పండి, సిస్టర్ అంతవరకు సహించా. పొల్లించి నీ భర్త కొట్టినా కానీ సహించాలి. హల్లెలూయా. అంటే అట్లా కొట్టమని కాదు కానీ, హల్లెలూయా, అంటే శ్రమలు ఎంత వచ్చినా నీ మీద ఎంత ఒక శ్రమలు బాధలు నేరాలు మోపినా నువ్వు సహించాలని బైబిల్ అంటున్నది. హల్లెలూయా. సహించకపోతే మన జీవితంలో రక్షణను కోల్పోతాం. అంతవరకు సహించమంటున్నాడు. దేని కొరకు సహించాలంట అక్కడ చదవండి ఒకసారి. నా నిమిత్తం, నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. హల్లెలూయా. ఏం చేయబడతారు? ద్వేషింపబడతారు, దూషింపబడతారు. అమ్మ వాక్యం వినేటప్పుడు నీళ్లు తాగబాకండి, కొంచెం కూర్చోండి, ఏమి పోదు, కొంచెమే బాబు కూర్చోండి, అందరూ కూర్చోండి. హల్లెలూయా. ఆకలి దప్పులు కలిగి ఆహారాన్ని అంటే మన దేవుని వాక్యాన్ని అంతగా తీసుకొనండి, అప్పుడు మీ జీవితాల్లో జీవం కలుగుతారు. తర్వాత మత్తయి సువార్త 24:13 చదవండి త్వరగా. 24:13 మత్తయి సువార్త 24:13. అంతవరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడను. హల్లెలూయా. అంతం వరకు సహించువాడెవడే వాడే రక్షింపబడను. ఇంతకుముందు ఏం చేశారు? యేసుప్రభు ఏం చెప్పింది ఆ మాట, మీరు ద్వేషింపబడతారు, అంతవరకు సహించండి, అప్పుడు ఏం చేయబడతారు? రక్షింపబడతారు. రక్షణ అనేది వెంటనే రాదు. హల్లెలూయా.
నువ్వు అనుకున్నంత మాత్రం రక్షణ దొరికేది కాదు. దేశము, దూషణ, నిందలు, బాధలు, కష్టాలు ఎన్ని కలిగినా నువ్వు సహించాలి. హల్లెలూయా. సహించినప్పుడు నీకు రక్షణ కలుగుతాది. ఇక్కడ రాయబడి ఉంటున్నది, అంతవరకు సహించువాడు ఎవడో వాడే రక్షింపబడు. హల్లెలూయా. சகிச்ச தத்துவம் நிற்கிறாங்க. சகிக்க வேற தன்மை. புருஷன் எப்படி சொல்றான், இல்ல பொண்டாட்டி எப்படி பண்ணது, இல்ல சொந்தக்காரர் எப்படி பண்றாங்க, మామియార్ అత్తగారు ఇట్లా అంటున్నారు, కోడలు ఇట్లా దూషిస్తున్నది, ఏమి నా సహోదరుడు ఎట్లా చెప్తున్నాడు, అసలు నాకు అన్నదమ్ముడే కాదు వాడు, అసలు ఏమిటి నా భర్తే కాదు వీడు. ఇలాంటి కార్యాలలో, సమయాలలో, శ్రమలలో, బాధల్లో సహించాలి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు సహించగలిగితే నీకు రక్షణ కలుగుతుంది. లేని యెడల రక్షణ రాదు, పరిశుద్ధాత్మ రాదు, దేవుని ఆదరణ కలగదు నీకు. హల్లెలూయా. అదే మార్కు సువార్త 13:13 చదవండి. అదే మాట యేసుప్రభు ఇక్కడ కూడా చెప్తున్నాడు. మార్కు 13:13, నా నామము నిమిత్తం అందరి చేత మీరు దేశింపబడుదురు, అంతవరకు సహించిన వాడే రక్షణ పొందను. హల్లెలూయా. సహించినప్పుడే రక్షణ. ప్రకటన 2:10 చదువుకుందాం. అంతవరకు నీవు 2:10 చదవండి. శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 10 దినముల వరకు నువ్వు ఏం చేయాలా? హల్లెలూయా. నువ్వు చెరసాలలో వేయబడినా కానీ నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అంటున్నాడు. హల్లెలూయా.